హాయ్ పిల్లలు, మన మాస్టారు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము 10వ తరగతి 3వ పాఠము శతక మాధుర్యం అనే పాఠం నుంచి భాషాంశాల గురించి తెలుసుకుందాం. చూడండి, పదజాలం. క్రింది వాక్యాలలో ఎరుపు రంగు ఉన్న పదాలకు అర్థాలు రాయండి. మొదటిది, మంచి చెప్పిన దృప్తుడు వినడు. తృప్తుడు. తృప్తుడు దృప్తుడు అంటే ఇక్కడ దృప్తుడు అని ఉంది. తృప్తుడు కాదు, దృప్తుడు. దీని యొక్క అర్థం వచ్చేసి గర్విష్టి అని అర్థం. గర్విష్టి అని అర్థం. దృప్తుడు అంటే గర్విష్టి, వాడు మంచి చెప్పినా వినడు అని. పండితుని ఖ్యాతి ప్రపంచమంతటా విస్తరిస్తుంది. ఖ్యాతి అంటే కీర్తి. కీర్తి. విష్ణువు తల్పం, ఆదిశేషుడు. తల్పం అంటే పానుపు. కానలలో క్రూర మృగాలు ఉంటాయి. కాన అంటే అడవి. పగటికి రాజు భాస్వంతుడు. పగటికి రాజు భాస్వంతుడు. భాస్వంతుడు అంటే సూర్యుడు. ఇవి అర్థాలు అన్నమాట. దృప్తుడు గర్విష్టి, ఖ్యాతి కీర్తి, తల్పం పానుపు, కాన అడవి, భాస్వంతుడు సూర్యుడు. ఆ తర్వాత పర్యాయ పదాలు. క్రింది పదాలకు పర్యాయ పదాలు రాయండి. పండితుడు ఒక అర్థం వచ్చి బుధుడు. ఇంకో అర్థం వచ్చి విద్వాంసుడు. చూడండి, పండితుడు, బుధుడు, విద్వాంసుడు. భుజగం పాము. ఫణి రెండు చాలు, రెండు ఇచ్చాడు కాబట్టి ఇంకోటి కూడా రాయొచ్చు. సర్పాము అని కూడా రాయొచ్చు. వీళ్ళు రెండే ఇచ్చాడు కాబట్టి మనం రెండే రాస్తున్నాం. పాము, ఫణి, సర్పం అని కూడా రాయొచ్చు. కరి ఏనుగు, గజము. పక్షి ఖగము, పులుగు. హరి విష్ణువు, శౌరి. ఇవి అన్నమాట పర్యాయ పదాలు. పండితుడు అంటే బుధుడు, విద్వాంసుడు. భుజగం పాము, ఫణి. కరి ఏనుగు, గజము. పక్షి ఖగము, పులుగు. హరి విష్ణువు, శౌరి. ఆ తర్వాత నానార్థాలు. క్రింది పదాలకు నానార్థాలు రాయండి. డిఫరెంట్ మీనింగ్స్ అన్నమాట. పర్యాయ పదాలు అంటే సేమ్ మీనింగ్స్ అన్నమాట. ధర ఒక అర్థం భూమి, ధర అంటే. ఇంకో అర్థం వచ్చి ఖరీదు, దాని ధర ఎంత అంటాం కదా. రెండు నానార్థాలు అన్నమాట ఇది. ధర అంటే భూమి ఒక అర్థము, ఖరీదు ఒక అర్థము. శ్రీ లక్ష్మీదేవి అని ఒక అర్థం వస్తుంది. ఇంకో అర్థం వచ్చి సంపద అనే అర్థం వస్తుంది. అందుకే చూడు, శ్రీ నివాసుడు అంటాం విష్ణువుని. శ్రీ నివాసుడు, నివాసం. శ్రీని నివాసంగా కలవాడు. ఆయన హృదయం మీద లక్ష్మీదేవి ఉంటుందన్నమాట. అందుకే ఆయన శ్రీ నివాసుడు అంటాం. ఇంకో అర్థము సంపద. ఇంకో అర్థము సాలెపురుగు అని కూడా వస్తుంది. శ్రీకాళహస్తి అని ఉంది కదా. శ్రీ అంటే సాలెపురుగు, కాలం అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు అని. వారి నీరు ఒక అర్థము, నీరు అని ఒక అర్థము. పంచదార అని ఒక అర్థం. చూడండి, వారి అంటే నీరు, పంచదార. పదము ఒక అర్థం, పాదము. ఇంకో అర్థం శబ్దం. పాదం, శబ్దం. పదము అంటే ఒక అర్థం పాదం, ఇంకో అర్థం శబ్దం. ఇంకా మిత్రుడు ఒక అర్థం స్నేహితుడు, ఇంకో అర్థం వచ్చి సూర్యుడు. ఈ విధంగా అన్నమాట. ఇవి
నానార్థాలు. ఆ తర్వాత వ్యుత్పత్త్యర్థాలు. ఆ పదం ఎలా పుట్టింది అని. వ్యుత్పత్తి అంటే భాస్కరుడు కాంతిని కలుగజేసేవాడు. కాంతిని కలుగజేసేవాడు. బ్రాకెట్లో సూర్యుడు అని రాయాల. చూడు, భాస్కరుడు అంటే కాంతిని కలుగజేసేవాడు సూర్యుడు. భుజగము కుటిలముగా బోవునది. కుటిలముగా బోవునది అంటే పోవునది అని. వంకర్టింకరగా పోతుంది అని. సర్పము. ఈశ్వరుడు స్వభావము చేతనే ఐశ్వర్యం కలవాడు. స్వభావం చేతనే ఐశ్వర్యం కలవాడు. బ్రాకెట్లో శివుడు. హస్తి ఒకటి. హస్తము కలది. హస్తము అంటే ఇక్కడ బ్రాకెట్లో తొండము. హస్తము అంటే తొండం కలది, అందుకే అది హస్తి అన్నమాట. ఏనుగు. హస్తము అంటే బ్రాకెట్లో తొండము కలది. ఏనుగు. ఇవి వ్యుత్పత్త్యర్థాలు. ఆ తర్వాత ప్రకృతి వికృతులు చూడండి. ఇక్కడ ఉండే దానిని ఇక్కడ ఉండే దానిలతో మనము జతపరచాలన్నమాట. చంద్రుడు, దానికి అర్థం చందురుడు, వికృతి. సరిపోతుంది. నిత్యము, నిచ్చలు. నిత్యం అనే దానికి నిచ్చలు. నిత్యము ప్రకృతి, నిచ్చలు వికృతి. స్వామి, సామి. హంస, అంచ. ధర్మము, దమ్మము. ఈ విధంగా అన్నమాట. ఇవి ప్రకృతి వికృతులు జతపరిచేది. విడదీసి సంధి పేరు రాయాల. నిష్ఠురోక్తులు. చూడండి, నిష్ఠురా ప్లస్ ఉక్తులు. నిష్ఠురా ప్లస్ ఉక్తులు. ఇది గుణసంధి. వెంకటేశ. వెంకట ప్లస్ ఈశ. ఇది కూడా గుణసంధి. అవ్వారి. ఆ ప్లస్ వారి. అవ్వారి. ఇది త్రికసంధి. మనుజుడగునే. మనుజుడు ప్లస్ అగునే. మనుజుడగునే. మనుజుడు ప్లస్ అగునే. ఇది ఉత్వసంధి. డూలో ఊ ఉంది కదా, ఉత్తునకు ఇక్కడ అచ్చుపరమైతాన్ని చూడండి. ధీరోత్తముడు. ధీరా ప్లస్ ఉత్తముడు. ధీరోత్తముడు. ఇది గుణసంధి. ఇట్లా అన్నమాట. విడదీసి సంధి పేరు రాయల్లా. ఆ తర్వాత పదాలను కలిపి సంధి పేరు రాయండి. కాళికాంబ. కాళికా ప్లస్ అంబ. కాళికాంబ. ఇది సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ దీర్ఘ సంధి. ఆ ప్లస్ పలుకులు. అప్పలుకులు. త్రికసంధి. దానంబు చేయుట. దానంబు ప్లస్ చేయుట. దానంబు సేయుట. కచడ తపలపై గసడ దవలు వస్తాయి చూడండి. క చ ట త ప పోయి దాని స్థానంలో గ జ గ స డ దవలు వస్తాయి. గసడ దవలు. ఇది స. కచ్చడ తపల స్థానంలో గసడ దవలు వస్తాయి. ఇప్పుడు చూడండి, దానంబు ప్లస్ చేయుట. చా అవుతుంది చా. ఇదన్నమాట. కా వస్తే గా వస్తుంది. చా వస్తే గా వస్తుంది. టా వస్తే డా వస్తుంది. తా వస్తే దా వస్తుంది. పా వస్తే వా వస్తుంది. అలా అనమాట.
సంధి విడదీసినప్పుడు ఇక్కడ కచటతపలు ఉంటే సంధి కలిపినప్పుడు అవి గసడదవలు అయిపోతాయి. చూడండి, దానంబు ప్లస్ చేయుట, దానంబు సేయుట, ఇది ఇది గసడదవ సా, ఇది గసడదవ. చూడండి, చాపై సా వచ్చింది. చూడండి, దానంబు చేయుట, దానంబు ప్లస్ చేయుట కలిపితే దానంబు సేయుట. చూడండి, చా స్థానంలో సా వచ్చింది, చా స్థానంలో సా వచ్చింది. అలాగే కా స్థానంలో గా వస్తుంది, టా స్థానంలో డా వస్తుంది, తా స్థానంలో దా వస్తుంది, పా స్థానంలో వా వస్తుంది. ఇది గసడదవాదేశ సంధి. ఇది గసడదవాదేశ సంధి. ఏలా ప్లస్ ఒకో, ఏలకో, ఏలా ప్లస్ ఒకో, ఏలకో, ఇది అత్వసంధి. లా లా అంటే అత్తు వస్తుంది కదా, అత్వసంధి. ఈ విధంగా అన్నమాట. ఇవి కలిపి సంధి పేరు రాయడము. ఆ తర్వాత అనునాసిక సంధి చూడండి. వాక్ ప్లస్ మయము, వాంగ్మయము. రాట్ ప్లస్ మహేంద్రవరం, రాన్ మహేంద్రవరం. జగత్ ప్లస్ నాథుడు, జగన్నాథుడు. అప్ ప్లస్ మయము, అమ్మయము. పై వాటిలో మొదటి పదాల చివర కచటతపలు వర్గ ప్రథమ అక్షరాలు ఉన్నాయి. కాకగన చచన టటడన తతదన పాప పాపమ, అవి ఫస్ట్ అక్షరాలు అనమాట. ఆ వర్గాల్లో ఫస్ట్ అక్షరాలు, దాన్ని కచటతపలు అంటాం. రెండవ పదం మొదట నా కానీ మా కానీ ఉన్నాయి. చూడండి, నా కానీ మా కానీ ఉన్నాయన్నమాట. అలా ఉన్నప్పుడు సంధి జరిగి ఆయా వర్గ అనునాసిక అక్షరాలు ఆదేశంగా వస్తాయి. దాన్ని అనునాసిక సంధి అంటారు. ఇప్పుడు వాక్ ప్లస్ మయము చూడండి. ఇప్పుడు క అని ఉంది, కాక గాగా ఇన్య, ఈడు ఇన్య వచ్చింది. చూడండి, దాని యొక్క ముక్కుతో పలికే శబ్దము అనునాసిక అక్షరం వస్తుంది అనమాట. ఆ వర్గానికి చెందింది వస్తుంది. ఇక్కడ టా ఉంది చూడండి, టాటా డాడా అణ. చూడండి, అనా వస్తుంది. చూడండి, ఇక్కడ కా ఉంది, కాకా గాగా ఇన్య వచ్చింది. చూడండి, ఇక్కడ వాంగ్మయం కలిపినప్పుడు ఇక్కడ టా ఉంది, టాటా డాడా అనా వచ్చింది. ఇక్కడ తా ఉంది, దాని అనునాసిక అక్షరము తాతా దాదా అన్న. చూడండి, నా జగన్నాథుడు. అలాగే ఇక్కడ పా ఉంది, పాపా బాబా మా. చూడు, పాపా బాబా మా, పా ఉంది కాబట్టి ఇక్కడ మా వచ్చింది, అమ్మాయము మా. ఇట్లా అనమాట. క్రింది పదాలను కలిపి రాయండి. జగత్ నివేశ అని ఉంది, జగన్ నివేశ, జగన్ నివేశ. తాత దాదా అన్న. దిక్మండలము, దిగ్మండలము అంటే ఇన్యా వస్తుంది. ఇక్కడ దిగ్మండలము, ఇన్యా సౌండ్ వస్తుంది అన్నమాట. దిగ్మండలము అని. క ఇన్యా, ఇక్కడ మా అనే సౌండ్ ఇన్యా సౌండ్ అనమాట. అది రాట్ మనీ. చూడు, టాటా డాడా నా, ఇది కూడా అంతే. రాన్ మనీ, టాటా డాడా. ఈ మాని అణ పలకల్లా, అణ రాసేటప్పుడు రాయాలన్నమాట. రాన్ మణి, ఆన్ రోణి అని ఇట్లా అన్నమాట. మావత్తు ఒట్రుసుడి, ఈ విధంగా రాయాలి. ఈ విగ్రహవాక్యాలు రాసి సమాసం పేరు రాయాలంట. శౌర్యలక్ష్మి, శౌర్యము, శౌర్యమనెడు లక్ష్మి, శౌర్యమనెడు లక్ష్మి. అనెడు వస్తుంది. అనెడు అంటే రూపక సమాసము, రూపక సమాసము. ప్రతిదినం, దినము దినము, దినము దినము. అవ్యయీభావము, అవ్యయీభావ సమాసం. బ్రతుకు తెరువు, బ్రతుకు కొరకు తెరువు, బ్రతుకు కొరకు తెరువు. కొరకున్ కై వస్తుంది కదా. చతుర్థి తత్పురుషం, చతుర్థి తత్పురుష సమాసము. అలాగే సజ్జన సంగతి, సజ్జనులలో సంగతి, సజ్జనులలో సంగతి. ఇది తృతీయ తత్పురుషం. తో, సజ్జనులతో సంగతి, సజ్జనులతో సంగతి.
తొచ్చెతంచేన్ తొడంతోన్ కదా, తృతీయ తత్పురుషం సమాసం. సజ్జనులలో కాదు, ఇది సజ్జనులతో సంగతి, మంచి వాళ్ళతో కలిసి ఉండేదన్నమాట. సంగతి అంటే సాంగత్యము అని. ఓకే, తో చేతంచేన్ తోడంతో తృతీయ విభక్తి కాబట్టి తృతీయ తత్పురుష సమాసము. గురుతర బాధ్యత, గురుతరమైన బాధ్యత, గురుతరమైన బాధ్యత, గురుతరమైన బాధ్యత. ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. ఈ విధంగా ఉంటుందన్నమాట. ఆ తర్వాత అలంకారాలు చూడండి. వృత్తానుప్రాస అలంకారము. ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ హల్లులు పలుమార్లు వాక్యంలో కానీ పద్య పాదాలలో కానీ వచ్చి శబ్ద చమత్కారం కలిగిస్తే దానిని వృత్తానుప్రాస అలంకారం అంటారు. ఒకే పదం మాటిమాటికి వస్తుందన్నమాట. పై పద్యాన్ని గమనించినప్పుడు డా అనే హల్లు పలుమార్లు ఆవృత్తి కావడం వల్ల వృత్తానుప్రాస అలంకారం అయ్యింది. ఇక్కడ మనం చూస్తే ఆ పైన పద్యాల్లో డా అనే అక్షరం ఉంది. ఇక్కడ చూస్తే మనం ఇంకో పద్యం చూడండి, సెంటెన్స్ కూడా ఉంది. అక్షర జ్ఞానం లేని నిక్షర కుక్షి ఈ క్షితిలో ప్రత్యక్షముగా కష్టములో పాల్గొను. చూడు, క్ష 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 ఎక్కువ ఉంది చూడండి. ఈ క్ష 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 అనే పదం ఎక్కువగా సార్లు అది వచ్చిందనమాట. అందుకే అది వృత్తానుప్రాసము. ఒక పదం మాటిమాటికి వస్తాయి అనమాట. ఇది కాదు అదనియు, నది కాదు ఇది అనియు, నిధి నదియు వదిలి ఎదియో వదలని వదలని బుధముల బొదలగా నదవడవడి చేదిరి ఏడద హరిహరినా. ఇది మనం చెప్పుకున్నాం అనమాట. పద్యము మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే పాఠంలో చెప్పుకున్నాం. దా 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 అని వస్తుంది అని. అది వృత్తానుప్రాస అలంకారం అని మనం చెప్పుకున్నాం. చూడండి, దా 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 ఎక్కువ వచ్చింది చూడండి దీంట్లో. అలాగే లక్ష భక్షములు భక్షించే లక్ష్మయ్యకో వక్షం లక్ష్మమా. చూడు, క్ష 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 అని వచ్చింది. దృష్టాంత అలంకారము ఇది అంతే. ప్రతిబింబ రూపం ఉండాలి దీంట్లో. పెరుగును ఎంత చిలికినా వెన్ననే ఇస్తుంది. అలాగే మంచివారిని ఎంత బాధించినా మంచే చేస్తారు. ఎంత కష్టం కలిగించినా కూడా మనము పెరుగును చిలుకుతాన్నాం కదా, దానికి కష్టం కలిగిస్తాం, అయినా అది వెన్న ఇస్తాను మనకి. అలాగే మంచివారిని మనం ఎంత బాధించినా కూడా వాళ్ళు మంచే చేస్తారంట. ఇందులో మంచివారిని పెరుగుతో పోల్చారు. ఇక్కడ రెండు వాక్యముల యందు వేరువేరు ధర్మాలు చెప్పబడ్డాయి. ఇందులో ఒక ధర్మం ఉంది, ఇందులో ఒక ధర్మం ఉంది. అది వేరే ధర్మము, ఇది వేరే ధర్మము. ఇలా ఉపమాన ఉపమేయాల యొక్క వేరువేరు ధర్మాలను ప్రతిబింబ భావంతో చెప్తే అది దృష్టాంత అలంకారం అవుతుంది. కింది ఉదాహరణ ద్వారా తేటిగీతి పద్య లక్షణాలను తెలుసుకుందాము. తేటిగీతి ఒక సూర్యగణము, రెండు ఇంద్రగణాలు మరియు రెండు సూర్యగణాలు వస్తాయన్నమాట దేంట్లో తేటగీతి పద్యంలో. చూడండి లక్షణాలు. ఇక్కడ సద్గురువు చేయునుపదేశ సారములను అన్నాడు. సద్గురువు చేయునుపదేశ సారములను అన్నాడు. సద్గురువు చేయు, చూడండి ఇక్కడ గురువు సద్, గురువు లఘు, మళ్ళీ రెండు లఘువులు, ఒక గురువు చే మళ్ళీ యు, నుపదేశ చూడండి, ఉపదేశ సారములను. ఇంకా దీని లక్షణాలు చూడండి. తేటగీతి ఉపజాతికి చెందిన పద్యం. ఇందులో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో వరుసగా ఒక సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు ఉంటాయి. చూడండి, ఇది ఉపజాతికి చెందిన పద్యము. ఎందుకంటే రెండవ అక్షరం సేమ్ ఉండదన్నమాట. ఇది దు ఉంది కదా, ఇంకో వాక్యంలో ఇది దు ఉండదన్నమాట. ఒకవేళ జాతి పద్యం అయితే కనుక దు ఉంటుంది. ఇది ఉపజాతి పద్యం అన్నమాట. ప్రతి పాదంలో వరుసగా చూడు, ఒక సూర్యగణం ఉంది, 2 ఇంద్రగణాలు ఉన్నాయి, 2 సూర్యగణాలు ఉన్నాయి. మొత్తం అన్ని 4 పాదాల్లోనే అట్లే ఉంటాయి అన్నమాట. ప్రతి పాదంలో 4వ గణంలోని మొదటి అక్షరానికి ఎతి చెల్లుతుంది. చూడు, 1 2 3 4. ఇక్కడ స, ఇది మొదటి అక్షర గణం, ఇది ఫస్ట్ అక్షరం, మొదటి గణము, మొదటి అక్షరము. ఇది 1 2 3 4, 4వ అక్షరం మొదటి గణం. చూడండి సేమ్ ఉన్నాయి. చూడు, స స, దీన్ని యతి అంటాం. సేమ్ అనమాట. ఒకవేళ అది లేకపోతే దాని సౌండ్ వస్తుంది అనమాట. దాన్ని ప్రాసయతి అంటాం. ఈ స అనేది లేకపోతే వేరే అక్షరం ఉంటుంది, కానీ అదే సౌండ్తో వచ్చే అక్షరం వస్తుంది కాబట్టి అప్పుడు దాన్ని ప్రాసయతి అంటాం. యతి లేని చోట ప్రాసయతి చెల్లుతుంది అన్నాడు. చూడు, ప్రాస నియమము లేదు అంటే ఈ రెండో అక్షరము సేమ్ ఉండదు అనమాట, దాన్ని ప్రాస నియమం అంటాం. ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ఇంతటితో ఈ 3వ పాఠం యొక్క భాషాంశాలు కూడా అయిపోయాయి. ఇంకా మనము వేరే పాఠం గురించి వేరే వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు నమస్కారం.